నేను ఈ మధ్యన రాయలేకపోతున్నాను, రాయాలంటే నాకు ఒక స్ఫూర్తి కావాలి, నువ్వు నృత్యం చేస్తే ఆ నృత్యం చూసి ప్రేరేపణ పొంది నేను పాట రాస్తానన్నాడు ఆయన. అందుకని ఆవిడ నృత్యం చేసింది. పద్మావతి చరణ చారణ చక్రవర్తి అని రాసుకున్నాడు తన గురించి ఆయన. పద్మావతి యొక్క చరణముల దగ్గర చరించేటటువంటి చక్రవర్తిని, ఆవిడ పాదాల దగ్గర ఉంటాను అని ఒక అర్థం. పద్మావతి అంటే లక్ష్మీదేవి. లక్ష్మీదేవి పాదాల దగ్గర చరించే చక్రవర్తి ఎవరో? కృష్ణ పరమాత్మ. లక్ష్మీ పాదాల దగ్గర ఉంటాట ఆయన. అసలు లక్ష్మీదేవి పాదాలంటే ఆయనకి చాలా ఇష్టం. ఆవిడేమో ఆయన పాదాలు ఒత్తుతుంది, లక్ష్మి ఆయన పాదాలు ఒత్తుతుంది, ఆయన ఆవిడ పాదాలు నొక్కుతాడు. ఇది దాంపత్యం యొక్క గొప్పతనం. భగవంతుడు భక్తుని పాదసేవ చేస్తాడు, భక్తుడు భగవంతుని పాదసేవ చేస్తాడు. మీరు చూడండి ఎంతమందికి పాదసేవ చేశాడండి ఆయన మహానుభావుడు. కుచేలుడికి కాళ్ళు నొక్కాడా? అగ్నిద్యోతనుడికి కాళ్ళు నొక్కాడు, స్వయంగా కాళ్ళు కడిగాడు. అది భగవంతుని యొక్క కృపా రస లక్షణం, వాత్సల్య లక్షణం. ఆయనకి భక్తులంటే ఇష్టం. భక్తులు ఆయన పాదాలు పట్టుకుంటే ఆయన వచ్చి వాళ్ళ పాదసేవ చేస్తాట. అందుకే భగవంతుడిని అవ్యాజ కరుణామూర్తి అన్నారు. ఇది స్వామివారు నిరూపించాడు ఇప్పుడు జయదేవుడు. ఆవిడ నృత్యం చేయగానే ఆ భంగిమల్ని ఊహించుకొని రాధామాధవుల్ని దృష్టిలోకి తెచ్చుకొని అప్పుడు అద్భుతమైన గేయం రాశాడు. ఇప్పుడు రాయబోయే కీర్తన ఉన్నదే, ఈ కీర్తన జయదేవుని చరిత్రనే మార్చివేసిన కీర్తన. భగవంతుడిని డైరెక్ట్గా ఆయన దగ్గరికి తీసుకొచ్చినటువంటి కీర్తన అన్నమాట. చాలా గొప్ప కీర్తన. భగవద్భక్తులు దీన్ని పాడుకునేవారు. కంచి పరమాచార్యుల వారికి ఈ కీర్తన అంటే చాలా ఇష్టం. ఇంకా ఈ చైతన్య మఠం వాళ్ళు ఆ రోజుల్లో ఈ పాట పాడకుండా ఎక్కడికి వెళ్ళేవారు కాదన్నమాట. మేము పాడుకున్నాం. ప్రియే చారుశీలే ప్రియే చారుశీలే ప్రియే చారుశీలే ప్రియే వదసి యది కించిదపి దంతరుచి కౌముదీ వదసి యది కించిదపి దంతరుచి కౌముదీ హరతి దరతి మిరమతి ఘోరం హరతి దరతి మిరమతి ఘోరం స్ఫురదధర సీధవే తవ వదన చంద్రమా స్ఫురదధర సీధవే తవ వదన చంద్రమా రోచయతు లోచన చకోరం ప్రియే చారుశీలే ప్రియే చారుశీలే ప్రియే ముంచ మయి మానమనిదానం ముంచ మయి మానమనిదానం సపది మదనానలో దహతి మమ మానసం సపది మదనానలో దహతి మమ మానసం దేహి దేహి ముఖకమల మధుపానం ప్రియే చారుశీలే ప్రియే చారుశీలే ప్రియే త్వమసి మమ జీవనం త్వమసి మమ భూషణం త్వమసి మమ జీవనం త్వమసి మమ భూషణం త్వమసి మమ భవజలధి రత్నం త్వమసి మమ భవజలధి రత్నం భవతు భవతీహమయి సతతమనురోధిని భవతు భవతీహమయి సతతమనురోధిని తత్ర మమ సఫలమతి యత్నం ప్రియే చారుశీలే ప్రియే చారుశీలే
రుశీలే ప్రియే స్మరగరళ ఖండనం మమ శిరసి మండనం స్మరగరళ ఖండనం మమ శిరసి మండనం దేహి పదపల్లవముదారం దేహి పదపల్లవముదారం. ఇంతవరకు రాయిగానే ఒక్క క్షణం ఆగిపోయాడు. అంటే దీని అర్థం తెలిస్తే కదా ఎందుకు ఆగిపోయాడో తెలిసేది. ఓ ప్రియురాల, అందమైన శీలం కలిగిన దానా, అంటే ఓ పవిత్రమైనటువంటి చరిత్ర కలిగిన దానా, నీవు లేకపోతే నా జీవితం వ్యర్థం. ఇది రాధతో కృష్ణుడు అంటున్నాడు. ఎవరంటున్నారు? కృష్ణుడు రాధతో అంటున్నాడు. నువ్వు నా మీద అలిగావు, దూరంగా వెళ్ళిపోయావు. నీకు దూరంగా ఉండడం వల్ల నాకు విరహ బాధ కలిగింది. ఈ విరహంతో శరీరం అంతా వేడెక్కిపోయింది. జీవుడు పరమాత్మకు దూరం అయితే ఇంత బాధపడతాట, కానీ పరమాత్మని నేను నీకు దూరమై నేను బాధపడుతున్నాను అని పరమాత్ముడు స్వయంగా చెప్పాడు. ఈ పరమాత్మనే మనం ఆదర్శంగా తీసుకుంటే ఇంట్లో తగాదా కూడా రాదు. భార్య ఎప్పుడైనా అరిగి పుట్టింటికి వెళ్ళిపోతే పోతే పోయా విడాక్ 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 అనకుండా ఇలా బాధపడాలని చెప్పాడు చెప్పకుండా. నేను ఒక్కసారి నీవు కొంచెం మాట్లాడితే నాకు ఎంత లాభమో తెలుసా? నీ దంతములు మాట్లాడుతున్నప్పుడు కనపడతాయి. మాట్లాడేటప్పుడు ఏం కనపడతాయి? బాగా పళ్ళు కనపడతాయి. పూర్వం పళ్ళు అని ఉండేవి. ఆ పళ్ళు తోముకునేవారు. అవి తెల్లగా ఉండేవి, మల్లె పువ్వుల్లో ఉండేవి. ఆవిడ దంతముల నుంచి వచ్చే కాంతి వెన్నెల వలె ఉందట. దంత రుచి కౌముది. నీ దంతముల కాంతి అనే ఒక వెన్నెల ఉన్నది. అదేం చేస్తుందన్నమాట? నా మనస్సులో ఉన్న దరతిమిరం అతిఘోరం హరతి. నువ్వు దూరం అవ్వడం వల్ల తీవ్రమైన దర అంటే మిక్కిలి అన్నమాట, కటిక చీకటి, అది తొలగిస్తున్నది. ఘోరమైన బాధపడుతున్నాను. రాధకి దూరం అయితే కృష్ణుడు విపరీతమైన బాధపడతాట. ఆ బాధ వల్ల ఆయన మనస్సంతా కటిక చీకటితో నిండిపోయిందిట. ఆయన మనస్సులో ఉన్న ఈ కటిక చీకటి తొలగాలంటే వెన్నెల రావాలిట. అది ఏ వెన్నెల? ఆవిడ మాట్లాడుతూ ఉంటే ఆవిడ దంతముల నుంచి వచ్చే కాంతి అనే వెన్నెల కావాలి. ప్రేమగా నువ్వు మాట్లాడితే అశాంతి తొలగిపోతుందని చెప్పడానికి ఇంత మాట చెప్పాడు ఆయన. హరతి దరతిమిరం అతిఘోరం. నీకు దూరం అయ్యాను, మానసిక బాధ ఎక్కువైపోయింది. ఆ బాధ నా మనస్సుని కటిక చీకటితో నింపింది. ఆ చీకటిని, ఆ ఘోరమైన బాధని భరించలేకపోతున్నాను. నువ్వు ప్రేమగా వచ్చి కృష్ణ కృష్ణ అని మాట్లాడితే నీ దంతాల నుంచి ఉన్న కాంతి వెన్నెలవుతుంది. వెన్నెలు వస్తే చీకటి తొలగుతుంది. నువ్వు మాట్లాడితే నా మానసికమైన చీకటి తొలగిపోతుంది. అనిదానం అంటే నిమిత్తం లేని, అకారణమైన. నా మీద నీవు అకారణ ద్వేషం పెట్టుకున్నావు, కారణం తెలియదు. భార్య భర్త మీద అలగాలంటే ఏదో కారణం ఉండాలి. కొంతమందికి ఏం ఉండదు, వంకలేనమ్మ డొంక పట్టుకున్నట్టుగా ఉంది ఇప్పుడు. అనిదానం మానం మయి ముంచ. నాయందు నీవు అనవసరమైన ద్వేషం పెట్టుకున్నావు, ఆ కోపాన్ని విడిచిపెట్టు అన్నాడు. ఈవిడికి ఎందుకు కోపం వచ్చింది? కృష్ణుడు ఎవరో గోపికతో మాట్లాడాట. ఆ మాట్లాడడానికి ఆవిడ కోపం వచ్చేసిందిట. నిజానికి ఆవిడెవరో రక్షించమని కోరింది. నేను నీతో పాటు ఎంతోమంది జీవుల్ని రక్షించడానికి వెళ్ళాలి. అలా వెళ్ళినప్పుడల్లా కోపం తెచ్చుకుంటే ఎలాగా? ఈ దిక్కుమాలు కూడా ఇదంతా కొంతమందికి ఇది గొడవ ఉండవు. మొగుడు ఎవరితోనే మాట్లాడాడ, ఇంకా అక్కడి నుంచి ఒళ్ళు మండిపోయి వీడిని ఎలా అయినా పడగొట్టాలని చూస్తారట కొంతమందిని చెప్పేది. అలా కాపురాలు కూల్చిన వాళ్ళు ఉన్నారు, బంగారం లాంటి కాపురాలు కూల్చిన వాళ్ళు ఉన్నారు ఈ దిక్కుమాల అనుమానంతో. ఈ అనుమానం ఇతరులకు ఉండొచ్చు, నీలాంటి ఉత్తమ స్త్రీకి ఉండకూడదు. నువ్వు అన్యాయంగా నా మీద కోపం పెట్టుకున్నావు, అది నిమిత్తము లేని అకారణమైన కోపం. ఆ కోపమును ముంచా, విడిచిపెట్టు. నువ్వు లేకపోతే సపది, ఇప్పుడు మయి నాయందు మదనుడు ఒక అగ్నిని పుట్టించాడు. అది విరహాగ్ని. ఆ విరహాగ్ని నా మనస్సుని దహించి వేస్తోంది. సపది మదనానలో దహతి మమ మానసం దేహి ముఖ పల్లవముదారం. నీ ముఖ పల్లవాన్ని ఒకసారి చూపించు. ఇక్కడ ఎంత గొప్ప మాట అన్నాడో తెలుసునండి. పూర్వం వేడి ఎక్కువైపోతే చిగురుటాకులు కప్పేవారు. ఒంటికి జ్వరం ఎక్కువైపోతే ఆయుర్వేదంలో ఏం చేసేవారో తెలుసు కదా. అప్పుడే పుట్టిన ఆకులుంటాయి చిగురుటాకులు. ఈ చిగురుటాకులు మీద కప్పితే ఈ ఆకుల వల్ల వేడి తగ్గిపోతుంది. మా నాన్నగారు చెప్పారు,
మా బామ్మగారికి ఒకప్పుడు ఒక జ్వరం వచ్చిందిట, అదేదో మసూచికం వచ్చిందిట. అప్పుడు వెంటనే డాక్టర్లు చిగురాకులు తెప్పించి దాని మీద పడుకోబెట్టి పైన ఆకులు కప్పితే ఆ రోగం తగ్గిపోయిందిట. అందుకని పూర్వకాలంలో ఆకుల్లో పడుకోబెట్టేవారు. నీ ముఖం చిగురుటాకు, ఆ ముఖం అనే చిగురుటాకు నా దగ్గరికి తీసుకొస్తే, అంటే నువ్వు నా దగ్గరకు వచ్చి మాట్లాడితే ప్రేమగా ఏదో కాస్త ఒక ముద్దు పెడితే వెంటనే ఈ మదనాగ్ని తనంతా తానే తొలగిపోతుంది. కాబట్టి దగ్గరకు వచ్చి మాట్లాడు అన్నాడు ఆయన. ఎందుకు మాట్లాడాలో తెలుసా? నువ్వు లేకపోతే అసలు నాకు దిక్కే లేదు. నీవే నా జీవనం, అంటే నా ప్రాణం. త్వమసి మమ జీవనం, నువ్వు నా జీవితం. త్వమసి మమ భూషణం, నువ్వే నాకు ఆభరణం. చేతులకి పెట్టుకునే ఉంగరాలు, మెడలో వేసుకునే గొలుసులో, కాళ్ళకి వేసుకునే గండపెండేరాలు, నడుముకి పెట్టుకునే వడ్డాణాలు ఇవేవి అలంకారములు కావు. భార్యకి భర్తే అలంకారం, భర్తకి భార్య అలంకారం. ఇవే నిజమైన అలంకారాలు. నువ్వు లేకపోతే ఏ అలంకారం ఉన్నా అది అలంకారం కాదన్నాడు ఆయన. ఈ గొలుసులు ఈ పులుసులు వేస్ట్, నువ్వే నా అలంకారం, నువ్వు నా పక్కన ఉంటే చాలు. ఈ సంసారం ఒక సముద్రం. సముద్రుడికి రత్నాకరుడు అని పేరు. బోల్డెడు రత్నాలు ఉన్నాయి అందులో రత్నాలు ఉన్నాయో లేదో తెలియదు, కానీ నా సంసారం అనే సముద్రములో నువ్వు ఒక గొప్ప రత్నం. నీకంటే గొప్ప రత్నం లేదు. సాధారణంగా సంసార సముద్రాన్ని దాటడానికి నావ కావాలనో, లేకపోతే సంసార సముద్రంలోంచి పుట్టినటువంటి అమృతమునో ఇలా పోలుస్తారు. ఈ నలంలా నా సంసారం అనే సముద్రంలో పుట్టిన గొప్ప రత్నానివి. ఆ రత్నానివైన నువ్వు నాకు దూరం వెళ్ళిపోతే ఎలాగా? భవతి అంటే నీవన్నమాట. అందుకే ఆడవాళ్ళని భవతి భిక్షాందేహి అండల్లా నీవు అని చెప్పడానికి అనమాట. ఓ భవతి, నీవు ఇహ ఈ సమయంలో ఇక్కడికి వచ్చి ఏం చేస్తావు? నాకు ఆనందాన్ని కలిగించు. ఎలా ఆనందం కలిగించాలి? ఆవిడొచ్చి నీకు ఆనందం కలిగించాలటండి. ఆనందం సతతం అనురోధిని. అనురోధిని అంటే కూడా ఉండునది, ఎప్పుడూ కూడా ఉండేవాడిని అనురోధిని అంటారు. నన్ను అనుసరించుదానా, నువ్వు ఎల్లప్పుడూ నన్ను అనుసరించు, నన్ను విడిచిపెట్టకుండా నా వెంటరా. నేను పూరి పెడితే పూరిరా, కూర దగ్గరికి వెడితే కూర దగ్గరికి రా, ఏ ఊరు పెడితే ఆ ఊరు కూడా రా. నేను రాను, నేను ఇంట్లో పడుంటాను అనకు. పిలిస్తే ఆయన పిలిచినప్పుడు వెళ్ళాలి, పిలవకుండా వెళ్ళపడం బడి. అందుకని ఎక్కడికి వెళ్ళినా నన్ను అనుసరించు. నువ్వు ఎల్లవేళలా నన్ను అనుసరించినట్టయితే నాకు ఆనందం కలుగుతుంది. అదే నా ప్రయత్నం. నేను ఎల్లవేళలా ఆ ప్రయత్నంలోనే ఉంటూ ఉంటాను. నువ్వు నన్ను అనుసరించాలి బావోయ్ అంటూ నేను నిన్ను కోరుకుంటున్నాను. ఎంత గొప్ప మాట అండి. ఈ శబ్దం కొంచెం మళ్ళీ ఇంకోసారి పాడతానేనండి. త్వమసి మమ జీవనం, త్వమసి మమ భూషణం, త్వమసి మమ జీవనం, త్వమసి మమ భూషణం, త్వమసి మమ భవజలధి రత్నం, త్వమసి మమ భవజలధి రత్నం. భవతు భవతీహమయి సతతమనురోధిని, భవతు భవతీహమయి సతతమనురోధిని, తత్ర మమ హృదయమతి యత్నం. ఇక్కడ అదే నా ప్రయత్నం. నేను నీ కోసం ఎప్పుడూ ప్రయత్నిస్తున్నాను. ఎందుకు ప్రయత్నిస్తున్నాను? నువ్వెప్పుడూ నన్ను అనుసరించి ఉండడం కోసం. నా ప్రయత్నం అంతా నువ్వు నన్ను ఎప్పుడూ విడిచిపెట్టకుండా అనుసరించటమే. అలా అనుసరిస్తే ఈ యత్నం సంసారం అనేటటువంటి సముద్రంలోంచి నిన్ను రత్నంగా మార్చి నాకు ఇస్తుంది. అక్కడ రత్నం, ఇక్కడ యత్నం అంట. ఈ యత్నంతో నువ్వు రత్నం అవుతావు నాకు. ఎందుకంటే నువ్వే నా జీవితం, నువ్వే నా ఆభరణం. అపూర్వ భావనలు అన్నమాట. ఇలాంటి భావనలు రాయడం చాలా కష్టం. అందుకే ఈ చరణం మళ్ళీ 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 భవతు భవతీ ఇహ మయి సతతం అనురోధిని. నీవెప్పుడూ నన్ను విడిచిపెట్టకుండా నా కూడా ఉండు. అలా ఉండడమే నా ప్రయత్నంలో ప్రధాన భాగం. నేను అందుకే ప్రయత్నిస్తున్నాను. అంటే నేను నిన్ను ప్రసన్నం చేసుకుంటున్నాను, బతిమాలుతున్నాను. నువ్వెప్పుడూ నన్ను విడిచిపెట్టకుండా నా కూడా తిరుగు. కారణం నువ్వు నా జీవితం, నువ్వు నా ఆభరణం, నాకు అలంకారం, నా సంసార సముద్రం నుంచి పుట్టిన గొప్ప రత్నం నువ్వు అన్నాడు. ఇది మీరు కూడా ఇంటికి వెళ్ళి పాడుకోండి. ఆడవాళ్ళు పాడడానికి భవతి అనడానికి లేదు కాబట్టి అక్కడ భవాన్ అని పాడుకోండి. మగాళ్ళు మాత్రం భవతి అని పాడండి. ఇక్కడ అందరు ఎదురుకుండా కాదు, ఇంటికి వెళ్ళాక పాడితే ఇక ఆవిడ జీవితంలో విడిచిపెట్టదట అని నేను అలా జయదేవుడు అన్నాడు. ఇప్పుడు మీరు కూడా పాడండి దక్క. త్వమసి మమ జీవనం, త్వమసి మమ భూషణం, త్వమసి మమ జీవనం, త్వమసి మమ భూషణం, త్వమసి మమ భవజలధి రత్నం.
త్వమసి మమ భవ జలధిరత్నం భవతు భవతీహమయి సతతమనురోధిని భవతు భవతీహమయి సతతమనురోధిని తత్ర మమ హృదయమతి యత్నం ప్రియే చారుశీలే ప్రియే చారుశీలే ప్రియే. అసలు చారుశీల అనగానే ఆవిడ ఆనందం పొందకుండా ఉంటుందా? ఎంత అందమైనది నీ క్యారెక్టర్, ఎంతో పవిత్రురాలివి, నీలాంటి భార్య దొరకడం నా అదృష్టం అని చెబుతున్నాడు అనమాట ఆయన. అలా పొగడాలి భార్యని. నీ మొహం నల్లగా ఉన్నావు, తెల్లగా ఉన్నావు, నీ జీతం ఎంత అంటూ భార్యను రోజు అంటే దెప్పితే ఆవిడతో ముప్పు వస్తుందన్నమాట. ఇంతవరకు ఒక ఎత్త, ఇప్పుడు రాసినది అన్నమాట. ఇది ఒక అద్భుతమైన భావన. మన్మధుడు భార్య దూరం అయినప్పుడు మన్మథ బాధ ఎవరికైనా ఉంటుంది. అదట విషమట. స్మర గరళ ఖండనం మమ శిరసి మండనం. మన్మథ బాధ అనే ఒక విషం తొలగాలి. విషం తొలగాలంటే ఏం వేయాలి? ఔషధం వెయ్యాలి. ఎవడన్నా పొరపాటున విషం తాగేశాడు అనుకోండి, పెళ్ళి అవ్వలేదట, పెళ్ళి కుదిరింది, దిక్కుమాల బావగారు పెళ్లి చేసుకోవట్లేదు, దాంతో ఒక ఆవిడ ఒళ్ళు మండిపోయింది, గుళికలు మింగేసింది, విషం మింగేసింది. ఇప్పుడు ఈ విషానికి ఏం చేయాలి? వెంటనే ఆసుపత్రిలో విరుగుడు వేయాలి, మందు. మన్మధుడు అనే ఒక విషం నా శరీరంలో ప్రవేశించి నన్ను చంపుతున్నది. ఆ విషాన్ని చంపి అవతల పారేయాలి, నరికెయ్యాలి. ఇక రెండవది మమ శిరసి మండనం, నా నెత్తి మీద ఆభరణం, నా నెత్తికి ఆభరణం మన్మథ బాధ అనేటటువంటి విషమునకు నాశనం. అదేమిటిది? దేహి పద పల్లవ ముదారం. నీ కాలు అనే చిగురుటాకుందే, అది మారు మాట్లాడకుండా ఔదార్యంతో నా నెత్తి మీద పెట్టన్నాడు ఆయన. రాధాదేవి పాదం చిగురుటాకుట. ఈ చిగురుటాకు నా నెత్తి మీద పెట్టు అన్నాడు ఆయన. ఆ నెత్తి మీద పెట్టడం వల్ల లాభం ఏమిటి అంటే మన్మథ బాధ అనే విషం తొలగిపోతుందిట. ఆయన నెత్తికి అది ఆభరణం అంట. ఎవడన్నా భార్య పాదాన్ని నెత్తి మీద పెట్టు, ఇదే నా నెత్తి మీద ఆభరణం, ఇది మణి, ఇది నా మన్మథ బాధ అనే విషం తొలగిస్తుంది అని అనగలడా? అలా అనలేడు. జగన్నాథుడు కృష్ణుడు, అంతటి కృష్ణుడు రాధని నీ కాలు నెత్తి మీద పెట్టు, దానివల్ల మన్మథ బాధ అనే విషం నశిస్తుంది, అది నా నెత్తికి ఆభరణం, శిరస్సుకి ఆభరణం, శిరోభిభూషణం అంటాడా? ఇది అపచారం కదా అనుకున్నట్టు ఇక్కడి వరకే రాసిన జయదేవుడు వెంటనే రాయడం మానేశాడు. అక్కడి వరకు రాశాడు, గంటం కింద పారేశాడు, ఆకు కింద పారేశాడు. పద్మావతి ఎంతో అపచారం చేశానని బాధపడిపోయాట. ఏముందండి, పాట బాగుంది కదా అంది ఆవిడ. పాట కాదు, నా మాట బాలేదు. అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు నీ కాలు నా నెత్తి మీద పెట్టంటాడా? పెట్టమంటే మాత్రం రాధ పెడుతుందా? అది ఎంత అపచారం. ఈ మన్మథ బాధ అనే విషయాన్ని తొలగిస్తుందని, నా శిరస్సుకి అలంకారమని కృష్ణుడు అన్నట్టుగా నేను రాయడం ఏంటి నా కర్మ కాకపోతే? నా మనస్సు అంగీకరించటం లేదు అని ఆ కట్ట అక్కడ వారేసి, ఆ క్షేత్రంలో అక్కడ ఒక కృష్ణాలయం ఉంది. అక్కడ కూర్చుని కృష్ణుడి దగ్గర ఓం క్లీం కృష్ణాయ గోవిందాయ గోపీ జనవల్లభాయ నమః అనే మంత్రం జపం చేసుకుంటానని బయలుదేరాడు ఆయన. ఈ మంత్రం చాలా ఇష్టం కృష్ణుడికి. ఇందులో క్లీంకారం ఉన్నదే కామరాజ బీజం, కోరిన కోరికలు తీర్చే బీజం. ఇది అమ్మవారి బీజం, అంటే రాధా బీజం. కాసేపు ఇక్కడ, అక్కడ వెనకేమో మిగతా మంత్రం అంతా కృష్ణుడిది. ఇందులో రాధామాధవులు ఇద్దరూ ఉన్నారు. అందుకే మహాత్ములు మనస్సుకి అశాంతి వచ్చినప్పుడు, బాధ కలిగినప్పుడు ఓం క్లీం కృష్ణాయ గోవిందాయ గోపీజన వల్లభాయ నమః అనే మంత్రానుష్ఠానం చేసేవారు. ఇది బ్రహ్మవైవర్త పురాణంలో ఉన్న మంత్రం. మొన్న బ్రహ్మవైవర్త పురాణం చెబుతున్నప్పుడు ఈ మంత్రం కూడా నేను మీ చేత చెప్పించాను అప్పట్లో గుంటూరులో. ఈ మంత్రానుష్ఠానానికి ఆయన కృష్ణాలయానికి వెళ్ళి కృష్ణుడి దగ్గర కూర్చుని కృష్ణ నన్ను క్షమించు అని రహస్యంగా కండువా కింద చెయ్యి పెట్టుకుని వేలు తిప్పుతూ మంత్రం జపించుకుంటున్నాడు. ఎంతలోనే ఇక్కడ పద్మావతి కాస్త పాయసం చేయడానికి వెళ్ళింది. ఈ పూట స్వామివారికి నైవేద్యం చేయలేదు అని 6 లీటర్లు ఆవు పాలు, 6 కేజీలు జీడిపప్పు, 6 కేజీలు బాదం పప్పు, ఓ 1/2 కేజీ కిస్మిస్, ఇంకో 1/2 కేజీ యాలకులు, కొంత పచ్చకర్పూరం, ఇవన్నీ కూడా తెచ్చి అద్భుతంగా పాయసం చేయటం మొదలెట్టింది. ఎంతలో వచ్చేసాడు మళ్ళీ జయదేవుడి ఇంటికి. పద్మ పద్మ అన్నాడు. ఏమండోయ్ అప్పుడే వచ్చేసారేమిటండి, ఒక అరగంటైనా అక్కడ ఉంటారనుకున్నానంటే నాకు పాట తట్టేసింది అన్నట్టు ఆయన. వెంటనే ఆవిడ పాయసాన్ని
స్టవ్ మీద వదిలేసి కట్టెల పొయ్యి మీద పరుగు పరుగున వచ్చింది. ఏది తాళపత్రం అన్నాడు ఆయన. ఇందాక మీరు పూజామందిరంలోనే వదిలేశారుగా. ఈ పాటలన్నీ ఆయన పూజామందిరంలో రాసేవాడు, రీడింగ్ రూమ్లో రాసేవాడు కాదు. కృష్ణుడి మీద రాసిన పాటలన్నీ కృష్ణుడి యొక్క విగ్రహం ఉన్న పూజామందిరంలోనే రాశాడు. అక్కడే తాళపత్రాలు భూర్జపత్రాలు పెట్టుకుని గంటంతో రాసేవాడు. ఇక్కడే ఉన్నాయి అంది ఆవిడ. ఈయన పూజామందిరంలో పెడుతున్నట్ట. ఆవిడ కంగారు పడి, ఏమండి ఈ పూట మీకు ఏదో అయిపోయిందండి అందుట. ఏమైంది అన్నాడు ఆయన. ఎప్పుడైనా చెప్పులు వేసుకుని పూజామందిరంలోకి వెళ్ళారండి మీరు? ఇప్పుడు చెప్పులు ఇప్పకుండా వెళ్ళిపోతున్నారు ఏమిటి చప్పునా అంది. ఓహో ఇదా నా చొప్పు అనుకున్నాడు ఆయన. మర్చిపోయాను, ఈ పాట ఏదో నన్ను కొంచెం కలవర పెట్టినట్టుంది, అందుకే చెప్పులతో వెళ్ళాను అని ఆ చెప్పులు ఆవిడ చేతిలో పెట్టి ఆవిడ మూల పెట్టగానే మళ్ళీ లోపలికి వెళ్ళి ఏది ఆ చెప్పులు చేత్తో పట్టుకుని ఆవిడ చేతిలో పెట్టి ఆ చేత్తోటే గంటం పట్టుకుని మిగతాది రాసేశాడు. పాట పూర్తి చేసి ఈ పాట రాశాక ఇప్పుడు నా మనస్సుకి శాంతి కలిగింది. పద్మా నువ్వు అద్భుతంగా తయారు చేస్తున్నావు పాయసం, ఆ పాయసం పట్టుకురా అన్నట్ట. అయ్యో పొయ్యి మీద వదిలేసాను, మాడిపోయిందేమో అని కంగారు పడి పెడితే అదృష్టవశాత్తు మాడిపోలేదండోయ్. అప్పుడే బాగా చక్కగా ఉడికింది. కొంతమంది పాయసం వండుతారు చక్కగా ఉడుకుతుంది, దిక్కుమాలాలు కొంతమంది బియ్యం మెతుకులు కింద ఉంటాయి. ఆ మెతుకులతో ఏం బతుకుతాం మనం? కట్టుపంకులు కూడా అంతే, సరిగ్గా చేయరు, ఉడకనివ్వరు, అన్నం ఉడకనివ్వరు. అటువంటిప్పుడు ఆ వంటవాడిని కాల్ చేయాలన్నంత కసి కలుగుతున్నట్టు నాకు కాదు, సామాన్యులకి. మనం పట్టించుకోమనుకోండి. ఈ పూట మాత్రం భలే ఉడికింది పాయసం. పలుకు పలుక్కి ఒక జీడి పలుకు. ఆ పలుకులు జయదేవుని అష్టపదుల యొక్క పలుకుల్లో ఉన్నాయి, అంత మధురంగా ఉన్నాయి. ఆ పాయసం పట్టుకొచ్చి గిన్నె అక్కడ పెట్టిందిట. ఎందుకని? స్వామివారికి నైవేద్యం పెట్టాక తిందామని. ఈ పూట ఎందుకో నైవేద్యం పెట్టడానికి మనసు అంగీకరించట్లేదు, నేను తినేశాక తిను అని గబుక్కును కొంచెం తీసేసుకుని నోట్లో వేసుకున్నాడు ఆయన. ఎంత పని చేశారండి, స్వామికి నైవేద్యం పెట్టకుండా ఎప్పుడైనా మనం ప్రసాదం తిన్నామా అంతే ఆవిడ పాపం. పోన్లే ఆయన మంచివాడు ఏమనుకోడు. కృష్ణుడు ఎంతో కరుణాస్వరూపుడు, అవ్యాజ కరుణామూర్తి. అయింది ఏదో అయిందిలే, మళ్ళీ నైవేద్యానికి కావాలంటే మళ్ళీ వండుదుగానే ఆయన ఆ గిన్నె అక్కడ పెట్టి ఏది చేయి కడుక్కుంటాను నీళ్లు పట్టుకురా అన్నట్ట. ఆయన అరుగు మీదకి వెళ్ళాడు. ఆ ఇంటికి అరుగు ఉంది, ఆ అరుగు మీద నిలబడి నీళ్లు పట్టుకురా అంటే వాడు లోపలికి వెళ్ళి చెంబుతో నీళ్లు పట్టుకొచ్చేసరికి ఆయన లేడు అక్కడ. మా ఆయనకి ఏదో అయిపోయింది, వాళ్ళ చేతులు కూడా కడుక్కోకుండా వెళ్ళిపోయాడు అనుకుంది ఆవిడ. ఆ గిన్నె పూజామందిరంలోనే ఉంచి చెప్పులన్నా వేసుకుని వెళ్ళాడా అంటే చెప్పులు కూడా వేసుకెళ్ళలేదు, అక్కడే వదిలేసేట పాదుకలు కూడా. ముందు కట్టెల పొయ్యి ఆర్పడానికి లోపలికి వెళ్ళింది ఆవిడ. ఇంతలో పద్మ అన్నాడు మళ్ళీ ఈయన. జయదేవులు వారు మళ్ళీ పద్మ అనగానే అబ్బబ్బా ఏమైందండి ఈ పూట మీకు భలే విచిత్రంగా ఉంది. చేతులు కడుక్కోవడానికి నీళ్లు తెమ్మన్నారు, నీళ్లు తెచ్చేలోపు కనపడకుండా పోయారనగానే ఆయన నవ్వి, నేనేమిటి చేతులు కడుక్కోవడం ఏమిటి నీళ్లు తేవడం ఏమిటి, నీకేమన్నా మతిపోయిందా పద్మ అన్నాడు ఈయన. నాకేం మతిపోయిందో మీకు మతిపోయిందో అని ఆవిడ బయటకు వచ్చి మళ్ళీ కట్టెల పొయ్యి ఆర్పి బయటకు వచ్చి, స్వామి ఇప్పుడే కదా మీరు ఇక్కడికి వచ్చారు, పాట పూర్తయింది అని రాశారు, రాశాక ఆకలి వేసింది అంటే పాయసం తెచ్చాను, నైవేద్యం కూడా పెట్టకుండా అందులో చేయబెట్టి వేడి పాయసం తినేసేట్టు పైగా. అప్పుడు గుర్తుకొచ్చింది ఆవిడికి, అసలు చేతులు కాలాలి కదా, వేడి పాయసం అప్పుడే ఉడికిందంటూ చేయబెట్టి తినేశారు. పోనీ ఏదోలే అనుకున్నాను, ఎంతలో చేతులు కడుక్కుంటానన్నావు, నీళ్లు తెచ్చేలోపు కనపడకుండా పోయామనగానే నీకేం మతిపోయిందా పద్మ, నేను వెళ్ళి గుళ్ళోనే కూర్చుని జపం చేసుకుంటూ ఉండగా హఠాత్తుగా ఆ మిగతా పాదం గుర్తుకొచ్చింది, ఆ పాదం రాద్దాం అనుకుంటూ ఉంటే నువ్వేదో చెబుతున్నావు అనగా, లేదండి రాశారండి మీరు అంది ఆవిడ. ఆయన వచ్చి చూశాడు తాళపత్రాల మీద రాద్దామని. జలతిమయి దారుణో మదన కదనానలో హరతు తదుపాహిత వికారం ప్రియే చారుశీలే ప్రియే చారుశీలే ప్రియే అని పూర్తి చేయబడిందట. అంటే అర్థం, జలతిమయి దారుణో మదన కదన అనలహ, మన్మధుడు అని పిలువబడే ఒక గొప్ప అగ్ని నా శరీరాన్ని బాగా కాల్చేస్తోంది. కాల్చేస్తున్న ఈ మన్మథ అగ్నికి కేవలం ఉపశమనం నీ పాద పల్లవమే, మారు మాట్లాడకుండా అది నా నెత్తి మీద పెట్టు, అది తత్ ఉపాహిత వికారం హరతు, నాలో ఉన్న ఈ మన్మథ వికారాన్ని భయంకరమైన వికారాన్ని హరించుగాక. ఆయనకి మతిపోయింది. కాలు నెత్తి మీద పెట్టు,
అది నా మన్మథాగ్నిని చల్లారుస్తుంది, నాలో పుట్టిన వికారాలు తొలగిస్తుంది, బాధలు తొలగిస్తుంది అని నేను అనుకుంటూ ఉండగా ఇక్కడ ఎవరు రాశారు అనగా, ఇందాక మీరు వచ్చారు, గుళ్ళోకి వెళ్ళి వెంటనే వచ్చారు ఏమిటన్నాను, చెప్పులు వేసుకొచ్చేసారు లోపలికి, అదిగో చెప్పులు అక్కడ పెట్టారు, ఆ తర్వాత ఇక్కడే కూర్చున్నారు, రాశారు, పాయసం తిన్నారనగానే వెంటనే వెరిగింది దీనికి. పద్మావతి నువ్వు ఎంత అదృష్టవంతురాలివి, ఇన్నేళ్లుగా ఆయన్ని ఎక్కువసేపు నేను చూడలేకపోయాను, నేను గుళ్ళో ఉండగా జపం చేస్తూ ఉండగా నా రూపంలో వచ్చి ఈ పాట రాసి నీ చేతి ప్రసాదం తిని వెళ్ళిపోయాడు ఆయన. పైగా పాదుకలు అక్కడ వదిలిపెట్టాడు. ఆ పాదుకలు మనం పూజా మందిరంలో పెట్టుకుందామని చూస్తుంటే అది బంగారపు పాదుకలు. ఆ పాదుకల్లో శంఖం, చక్రం, ధనుస్సు, అంకుశం ఈ చిహ్నాలు ఉన్నాయట. శ్రీకృష్ణుడి అరికాలి కింద ఉన్న చిహ్నములతో కూడిన పాదుకలు వదిలేశాడు ఆయన. కాబట్టే పాదుకలతో గుళ్ళోకి వచ్చేసాడు లోపలికి, పూజా మందిరంలోకి. అయితే మనమైతే అలా పెడతామా? ఎంత మతిపోయినా చెప్పులతో అలా వెళ్ళలేం. ఆయన కాబట్టే దేవుడికి నైవేద్యం లేదు, ఏం లేదు, నాకే పట్టుకొచ్చి చెయ్యి పెట్టి అన్నాడు అని వేడివేడి పాయసంలో చెయ్యి పెట్టి కొంచెం తిని చేతులు కడుక్కోవడానికి నీళ్లు తెచ్చేలోపు మాయమైపోయాడు. ఇది నిజంగా మన పాలిటి అమృత ప్రసాదం. శ్రీకృష్ణ పరమాత్ముడు కొంచెం తీసుకుని నోట్లో పెట్టుకున్నటువంటి పాయసాన్నం ఇది. ఆ ఎంగిలన్నం, ఈ పాయసాన్నం మన జీవితాన్ని పూర్తిగా మార్చేస్తుంది. ఈ అమృతం, ఈ ప్రసాదం తింటే ఇక పునర్జన్మ ఉండదు. దా ఆకులు పట్టుకురా, మన ఇద్దరం ఈ పాయసాన్ని ఆకుల్లో వడ్డించుకు తిందాం అనే లోపు లోపలికి వచ్చాడు ఈ లక్ష్మణసేన మహారాజు. మహారాజా సమయానికి వచ్చారని జరిగిందంతా చెప్పి కృష్ణుడు తిని వదిలిపెట్టిన పాయసం అన్నాడు, కానీ ఏది నాకు కూడా ఆకు తిండి అన్నాడు ఆయన. ఆయనకు ఆకేశారు. ఇప్పుడు పద్మావతి గారు, జయదేవులు వారు, లక్ష్మణసేన మహారాజు గారు ముగ్గురు 3 ఆకులు తెచ్చుకుని అందులో వేసుకుని ప్రసాదం తిన్నారట. ఈ లక్ష్మణసేన మహారాజు గారితో పాటు అక్కడికి ఓ సేవకుడు వచ్చాడు. ఈ సేవకుడి పెళ్ళం ఆయన భార్య దగ్గర పనిచేస్తుంది. భార్యాభర్తలిద్దరికీ ఉద్యోగం ఉండవు. భర్త గారు ఒక హై స్కూల్లో, భార్య మరో హై స్కూల్లో. భర్త గారు రాజుగారి హై స్కూల్లో పనిచేస్తున్నాడు, భార్య గారేమో ఆయన భార్యామణి గారి హై స్కూల్లో పనిచేస్తున్నారు. ఈ ప్రసాదం తిని రాజుగారు వెళ్ళిపోగానే ఈ సేవకుడు వెళ్ళి, ఇవాళ ఎంత విచిత్రం జరిగిందో తెలుసా, రాజుగారు సిగ్గెగ్గులు విడిచిపెట్టి జయదేవుడి ఇంట్లో ఎంగిలన్నం తిన్నాడు. ఆ జయదేవుడేమో బుర్ర లేకుండా ఇదేదో కృష్ణుడి యొక్క ప్రసాదం అన్నాడు, ఈయన తినేశాడు అని చెప్పాట. ఈవిడ వెళ్ళి అక్కడ వెళ్ళింది, వేసింది, ఎక్కడ వేయాలో అక్కడ రాణిగారి దగ్గర వేసింది. ఇక రాణిగారికి ఒళ్ళు మండిపోయింది, భగ్గుమంది. ఆవిడ శరీరం నిజంగా భగ్గుమన్నది. ఏమిటి ఈ రాజుగారి ప్రవర్తన? ఈ కవి వచ్చిన దగ్గర నుంచి రాజుగారు పూర్తిగా మారిపోయాడు. ఆ కవిని నెత్తికెక్కించుకుంటున్నాడు. ఆయనేమో పాతివ్రత్యం గురించి చెబుతాడు, ఇంకా ఆవిడేమో మొగుడు పోతే ఈ వార్త విన్న వెంటనే ఇష్టురాలైన భార్య టక్కన చచ్చిపోతుందంటుంది. ఇదంతా నన్ను, మా అన్నయ్యని దెప్పడం, మా వదిని దెప్పడం, మమ్మల్ని దెప్పుతూ ఉంటే ఈ రాజుగారు వెళ్ళి ఎంగిలన్నం కూడా తిన్నాడు పోయి. ఇలా కొంతకాలం పోతే నన్ను తీసుకెళ్ళి దాసీగా మారి ఆ కవిరాజుకి, కవిరాజు గారి భార్యకి సేవ చేయమంటాడు. దీనికి ఏదో రకంగా ఫుల్ స్టాప్ పెట్టాలనుకున్నది. ఓ రోజున రాజుగారు, జయదేవుడు కృష్ణాలయానికి వెళ్ళారు. అక్కడికి వెళ్తే 2-3 గంటలు ఈయన పాటలు పాడుతూ ఉంటాడు, ఆయన వింటూ ఉంటాడు అనమాట. ఈ మత్తులోంచి వాడు బయటికి రారో పట్టాను. అందుకని కృష్ణాలయానికి వెళ్ళి ఎంతసేపట్లో వస్తారు అని ఈ సేవకురాలి భర్త కూడా ఉంటున్నాడుగా రాజుగారితో పాటు. ఆయనతో అంటే వాడన్నాడు, ఈ పూట కవిగారు ఏదో కొత్త పాట రాస్తారట, ఆ కొత్త పాట వింటూ రాజుగారు అక్కడే ఉంటారట, ఇప్పట్లో వచ్చే అవకాశాలు లేవు అన్నాడు ఆయన. అదిగో అక్కడ కొండ మీద రాసిన పాటే ధీర సమీరే అన్నదన్నమాట. చాలా అందమైన పాట. ధీర సమీరే యమునా తీరే వసతి వనే వనమాలి ధీర సమీరే యమునా తీరే వసతి వనే వనమాలి ధీర సమీరే గోపీపీన పయోధర మర్దన గోపీపీన పయోధర మర్దన చంచల కరయోగశాలి ధీర సమీరే యమునా తీరే వసతి వనే
వనమాలి ధీర సమీరే రతి సుఖ సారే గతమభిసారే మదన మనోహర వేశం రతి సుఖ సారే గతమభిసారే మదన మనోహర వేశం నకురు నితంబిని గమన విలంబనం నకురు నితంబిని గమన విలంబనం అనుసరతం హృదయేశం ధీర సమీరే యమునా తీరే వసతి వనే వనమాలి ధీర సమీరే. కొండ మీద కృష్ణుడి సన్నిధానంలో రాసినది అన్నమాట. ఈ మొత్తం పాటలన్నిటికీ వివరం చెప్పి పెడితే ఏడాది పడుతుంది చెప్పాను కదా. ఇందులో కృతాంత భగిని అని ఒక మాట వాడేటండి ఆయన. కృతాంత భగిని, ఓ యమున, నువ్వు తొందరగా నీ చల్లని నీళ్లు మా మీద చల్లి కృష్ణుడికి దూరంగా ఉన్న కారణం చేత నాకు పుట్టినటువంటి విరహతాపాన్ని చల్లార్చు అని రాధ అన్నదట. యమునా నదీ జలం మీద పడితే ఏమవుతుంది? వేడి తగ్గుతుంది. వేడి తగ్గాలి, అది మామూలు వేడి కాదు, కృష్ణుడికి దూరం అవ్వడం వల్ల వచ్చిన విరహతాపం. ఈ తాపం తగ్గడానికి కృతాంత భగిని అంటే, కృతాంతుడు అంటే యముడు, యముడికి చెల్లెలు యమునా నది. పూర్వం సూర్యభగవానుడికి సంధ్యాదేవి వల్ల వైవస్వత మనువు యమధర్మరాజు, ఆ తర్వాత యమునా నది పుట్టారు. రెండో భార్య వల్ల ఇదిగో సూర్యసావర్ణి మనువు మహానుభావుడు, ఆయన పేరు శనైశ్చరుడు, ఆ తర్వాత తపతి అనే నది పుట్టే. ఆ తర్వాత మళ్ళీ ఈ అశ్విని దేవతలు పుట్టారు. ఆ కథంతా అక్కర్లేదు అనుకోండి. ఇక్కడ యమునా నది, అందుకని యముడికి చెల్లెలు. యమునా నది అనొచ్చుగా, ఓసి దిక్కుమాలదనా, అంత క్రూరుడైన యముడికి చెల్లెలివే, ఆ యముడిలాగా మమ్మల్ని ఏడిపించకే, వచ్చి మా మీద పడు, నువ్వెంత క్రూరురాలివి అని తిట్టడం అన్నమాట. కొంచెం విరహతాపం ఎక్కువైపోయినప్పుడు నదుల్ని తిట్టేవారట, చంద్రుని తిట్టేవారట, వసంతాన్ని తిట్టేవారట. వసంత ఋతువుని, ఈ వసంతుని కాదు, మన్మధుడిని తిట్టేవారట. అలా తిట్టారట. ఇలాంటి వ్యంగ్యములు ఎన్నెన్నో ఉంటాయి, అవన్నీ చాలా బాగుంటాయి. అవన్నీ అందుకనే మీరు ఇంటికి వెళ్ళాక ఒకసారి మళ్ళీ చదువుకోండి, లేదా మళ్ళీ ఇంకో సప్తాహం పెట్టుకోండి. ఈసారి ఇంకా కేవలం ఈ పాటలకి మాత్రమే అర్థాలు తెలుసుకోండి. అందువల్ల అక్కడ చాలాసేపు ఉండిపోయాడు ఆయన. ఈలోపు రాజుగారి భార్య పద్మావతి దగ్గరికి వెళ్ళింది. ఆహా, మహారాజ్ఞి, శ్రీ మహారాజ్ఞి వచ్చింది అని మంచి ఆసనం ఇచ్చి పద్మావతి కూర్చోబెట్టి ఆవిడ కోసం ఆవు పాలు తీస్తూ ఉండగా ఇంతలో ఈ భట్టుడు పరుగున వచ్చాడు. రాజుగారి దగ్గర ఉండే భట్టుడు, అమ్మ పద్మావతి, రాణిగారు ఘోరం జరిగిపోయింది అన్నట్ట. ఏమిటి నాయన అంది రాణిగారు ఏమి ఎరగనట్టుగా. కొండ మీదకి వెళ్ళి కృష్ణుడి మీద ధీర సమీరి అని పాట రాస్తున్నారండి జయదేవులు వారు. ఎంతలో ఆనందంతో ఆ పాట రాస్తూ డ్యాన్స్ చేశాడు. నృత్యం చేస్తూ ఉంటే కొండ మీద నుంచి కాలు దారి కింద పడిపోయాడు, చచ్చిపోయాడు. వెంటనే జయదేవుడు పైనుంచి కింద పడి చచ్చిపోయాడు అనగానే అంది పద్మావతి కింద పడి చచ్చిపోయింది. వెంటనే ఆవిడ ప్రాణం విడిచిపెట్టింది. రాణిగారికి మతిపోయి ముఖం మీద నీళ్లు చల్లింది. నీళ్లు చల్లితే చెలికెత్తులు వచ్చి చేపట్టుకుని లాభం లేదండి, భర్త మరణ వార్త వినడంతో ఆవిడ చచ్చిపోయిందండి అన్నారట. ఇప్పుడు రాణిగారు భయపడిపోయింది, వణికిపోయింది. నిజంగా భర్త మరణ వార్త విన్న వెంటనే పరమపతివ్రత ఇష్టురాలైన భార్య ప్రాణం విడిచిపెడుతుంది అని పద్మావతి అన్నది. ఇలా జరగదు అనుకుని అసత్యం ఆడించాను నేను. జయదేవుడు హాయిగా పైన పాటలు రాసుకుంటూనే ఉన్నాడు ఆయన అక్కడ. ఆయన ఏమీ చావలా, కానీ చచ్చినట్టు ఒక అబద్ధపు వార్త ఈ భటుడి ద్వారా ఆవిడ తెప్పించింది. ఆ వార్త వినగానే ఆవిడ మరణించింది. ఇప్పుడు ఏం జరుగుతుందో అని భయపడిపోయిందట. ఆవిడ చచ్చిపోవడానికి ఒక బాధ అయితే, ఈ విషయం వింటే కవిగారు ఏమంటాడు, రాజుగారు ఏమంటారు అని వణికిపోయింది ఆవిడ. ఇంతలో కొంతసేపటికి రాజుగారు కవిరాజు గారు అక్కడికి వచ్చారు. రాగానే ఎదురుగుండా శవం కళేబరం కనపడింది. ఇక ఆ పూట పడ్డాడంటే ఆయన భార్య లేకపోతే ఒక క్షణం బ్రతకలేడు ఆయన. ఆవిడ మీద అపార ప్రేమ నింపుకున్నవాడు. నిజంగా ఆవిడ రాధాదేవి వంశతో పుట్టింది, ఈయన కృష్ణ వంశతో పుట్టాడు. అందుకే వారి మధ్యలో అటువంటి అవినాభావ సంబంధం ఉన్నది. ఆయన వెంటనే కింద పడి ఏడుస్తూ ఉంటే రాజుగారు తెల్లబోయి, ఇదేమిటి హఠాత్తుగా ఈ కవిరాజు గారి భార్య ఎందుకు మరణించింది అన్నట్ట. అప్పుడు రాణిగారు పశ్చాత్తాపంతో రాజుగారి కాళ్ళు పట్టుకొని, ఈ పాపం నాదండి, ఈవిడ ఒకప్పుడు
భర్త మరణ వార్త వింటే భార్య చచ్చిపోవాలి, అది నిజమైన ప్రేమ అన్నది. అది పరీక్షించడానికి జయదేవులు వారు కొండ మీద నుంచి కిందపడి చచ్చిపోయారని అసత్యపు వార్త పుట్టించాను. మన భటుడు ఆ వార్త చెప్పగానే ఈవిడ గుండెకి చచ్చిపోయింది అని కన్నీళ్లు పెట్టుకున్నది. ఇంకా రాజుగారు పళ్ళు పటపట కొరికి కత్తి దూసి, దుర్మార్గురాల, స్త్రీ హత్య చేసావు కదే, నీ తల నరికేస్తాను అని కత్తెత్తాట. జయదేవుడు పరుగు పరుగున వచ్చి చేయి పట్టుకుని, మహారాజా, ఇప్పటికే ఓ హత్య జరిగింది, మళ్ళీ ఈ స్త్రీ హత్య చేసి మహాపాతకాన్ని మీరు మీ శరీరానికి అంటించుకుంటారా? వద్దొద్దు, మీ చెయ్యి మలినం కాకూడదు. ఇది రాణిగారు చేసిన పొరపాటు కాదు, ఇది కృష్ణుడి పరీక్ష. మా దంపతుల్ని ఆయన పరీక్షించాడు అని అత్యంత భక్తి శ్రద్ధలతో, ఇదంతా కృష్ణుడు చేసిన పరీక్ష కనుక అయితే నా ప్రాణము తీసి తనలో కలుపుకోవాలి, లేదా నా భార్యను బ్రతికించాలి అని అప్పుడు మళ్ళీ కృష్ణుడి మీద అద్భుతమైన గీతం రాసుకున్నాడు అనమాట. ఆ శ్లోకమే మళ్ళీ ఆయన కొత్తగా రాసుకున్నటువంటి ఈ 2వ శ్లోకం అనమాట. ఏది? మేఘైర్ మేధురమంబరం. మేఘైర్ మేధురమంబరం అనే శ్లోకం చివరి పాదమును కొంచెం మార్చి తనకు అనుకూలంగా రాసుకున్నట్ట. ఆ శ్లోకం రాయడంతో శ్రీకృష్ణ పరమాత్మ విగ్రహంలో నుంచి ఒక కిరణం వచ్చి ఈ చచ్చిపోయిన పద్మావతిలో ప్రవేశించింది. ఆవిడ తిరిగి జీవించింది, పునర్జీవితురాలు అయిపోయింది. సాధారణంగా చచ్చిన వాళ్ళు బతకడం అరుదు, కవిగారి కవిత్వ మహిమది. అందుకే జయదేవుడి యొక్క కవిత్వం సంజీవయతి అంటాడు ఆయన, జీవింప చేస్తుంది. అప్పుడు ఆయన రాసినటువంటి గీతమే రమతే యమునా పులినవనే. పద్మావతి బ్రతకగానే ఆనందంతో ఆయన రాసినటువంటి గీతం అన్నమాట. రమతే యమునా పులినవనే, రమతే యమునా పులినవనే, రమతే యమునా పులినవనే, రమతే యమునా పులినవనే, రమతే యమునా పులినవనే. విజయీ మురారి రధునా, విజయీ మురారి అధునా, విజయీ మురారి రధునా, విజయీ మురారి అధునా, విజయీ మురారి రధునా, విజయీ మురారి రధునా, రమతే యమునా పులినవనే, రమతే యమునా పులినవనే. ఒక్కసారి ఆ దృశ్యంలోకి వెళ్ళిపోండి, ఒకసారి కళ్ళు మూసుకోండి అందరూ కూడా అనమాట. యమునా నది తీరం ఉన్నది, పరమ పవిత్రమైన ఇసుక తిన్నె. పులినము అంటే ఇసుక, పులినవని ఇసుక తిన్నెలు ఆ పక్కన ఉన్నటువంటి అడవి. అక్కడ శ్రీకృష్ణ పరమాత్ముడు విహరిస్తున్నాడు, క్రీడిస్తున్నాడు. అటువంటి శ్రీకృష్ణ పరమాత్ముడు రాధతో విహరిస్తున్న కృష్ణుడు ఇప్పుడు విజయీ, విజయం పొందినవాడు అవుగాక, ఆయనకి విజయము లభించుగాక. ఆ మురారి ఎటువంటి వాడు? విజయీ, విజయమును పొందినవాడు. అధునా అంటే ఇప్పుడు అన్నమాట. ఇప్పుడు విజయమును పొందిన శ్రీకృష్ణ పరమాత్ముడు యమునా తీరంలో క్రీడిస్తున్నాడు, ఆయనకి శుభము కలుగుగాక. ఎంత అందమైన భావన అండి. యమునా తీరంలో ఆయన క్రీడించాట. క్రీడిస్తూ ఉంటే గోపికలంతా కూడా చుట్టూ తిరిగారట. ఆ మధ్యలో రాధ ఉన్నది. వాళ్ళంతా ఒకళ్ళ చేతులు ఒకళ్ళు పట్టుకున్నారు. శ్రీకృష్ణుడిని వాళ్ళు కీర్తిస్తున్నారు. కృష్ణుడు వాళ్ళతో కలిసి పాటలు పాడుతున్నాడు. ఒక ఆవిడికి కొప్పులో పువ్వులు పెట్టాడు, ఒక ఆవిడ్ని కౌగలించుకున్నాడు, ఒక ఆవిడికి జడ వేశాడు, ఒక ఆవిడికి కాళ్ళు ఉత్తాడు, ఒక ఆవిడ్ని ఆ కాళ్ళు కడిగి ఆ నీళ్లు నెత్తి మీద చల్లుకున్నాడు. ఎప్పుడూ కూడా శ్రీకృష్ణ పరమాత్మనికి ఈ జీవాత్మల యొక్క పాదం, భక్తుల యొక్క పాదం అంటే ఇష్టం. అందుకే రాధాదేవి పాదాన్ని నెత్తి మీద కూడా పెట్టుకున్నట్టు. ఇందాకటి పాటలో మమ శిరసి మండనం అన్నాడే, దీన్ని ఆధారంగా తీసుకునే మహానుభావుడు ముక్కుతిమ్మన గారు పారిజాత అపహరణం అనేటటువంటి కావ్యంలో శ్రీకృష్ణుడి యొక్క తలని తన్నినట్టుగా, తాచినట్టుగా రాశాడు. ఇదంతా జయదేవుని భావనలే. ఇవి చదివితే ఎవరైనా కావ్యం రాయొచ్చు అనమాట. సత్యభామలో ఓ తోపు తోసిందిట. అది గట్టిగా తన్నడం కాదు, తాకడం కాదు, తాచడంట.
మమ శిరసి మండనం అన్నటువంటి వాక్యానికి ఒక అందమైన భావన అన్నమాట. నన్ను భవదీయదాసుని మనంబున నెయ్యపు కింకబూని తాచినయది నాకు మన్ననయా చెల్వగు నీ పద పల్లవంబు మత్తను పులకాగ్ర కంటక వితానము తాకిన నొచ్చునొచ్చునే ననియద అల్కమానవు గదా ఇకనైనా హరాళ్ళ కొంతలా భార్య ఎడమకాలితో ఒక తోపు తోస్తే విడాక్ 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 అనలేదు అంటే ఆయన మనకి ఇష్టదైవం అయ్యేవాడు కాదు, ఆయన తలుచుకునేవాళ్ళం కాదు, ఈ కావ్యం చదువుకునేవాళ్ళం కాదు. నేను నీ దాసుణ్ణి, బ్రహ్మాది దేవతల చేత పూజలందుకునే పవిత్రమైన శిరస్సు కలిగిన నేను నీ దాసుణ్ణి. నువ్వు ప్రేమ ఎక్కువైపోయి నేను ఎక్కడ నీకు దూరం అయిపోతానో అని ఎడంకాలుతో అలా సుకుమారంగా తోసావు. అలా తాచినది నాకు మన్నన. నా బాధల్లో నువ్వు తన్నినందుకు కాదట, నీ కాలు చిగురుటాకు వంటిది, కోమలమైనది, దానిని నా శరీరానికి తగిలించావు, నన్ను తన్నావు. తన్నడం వల్ల నీ కాలు ఎక్కడ నొప్పి పుట్టిందో, నీ కాలికి ఎక్కడ బాధ కలిగిందో అనుకుంటున్నాను అన్నాడు ఆయన. కాలితో తన్నితే ఈయనకేం అవ్వలేదట, నా శరీరం కొంచెం వజ్రంలా కఠినమైనది, నువ్వు తన్నితే ఏం అవ్వదు, కానీ నీ కాలు కోమలమైనది, శుతిమెత్తనైనది, నా శరీరానికి నీ కాలు తగలడం వల్ల నీ కాలు కందిపోయిందేమో, బాధపడిందేమో అనుకుంటున్నాను, ఇంకనైనా కోపం మానవా అన్నాడు ఆయన. అసలు ఎంత గొప్ప ఊహ! ఆ ఊహంతా ఇందులోకి తీసుకొచ్చి అక్కడ స్త్రీలందరితో ఆడుతున్నటువంటి దృశ్యమంతా కళ్ళ ముందు కటుతూ ఉండగా మహాత్ముడు జయదేవుడు అన్నాడనమాట, సముదిత మదనే రమణీవదనే సముదిత మదనే రమణీవదనే చుంబనవళితాధరే సముదిత మదనే రమణీవదనే చుంబనవళితాధరే మృగమద తిలకం లిఖతి సపులకం మృగమద తిలకం లిఖతి సపులకం మృగమివ రజనీకరే మృగమివ రజనీకరే రమతే యమునా పులినవనే రమతే రమతే యమునా పులినవనే ఇహ రసభణనే కృతహరిగుణనే ఇహ రసభణనే కృతహరిగుణనే మధురిపు పద సేవకే ఇహ రసభణనే కృతహరిగుణనే మధురిపు పద సేవకే కలియుగ చరితం నవసతు దురితం కలియుగ చరితం నవసతు దురితం కవి నృప జయదేవకే కవి నృప జయదేవకే రమతే యమునా పులినవనే రమతే యమునా పులినవనే విజయీ మురారి రధునా విజయీ మురారి రధునా విజయీ మురారి రధునా విజయీ మురారి రధునా రమతే యమునా పులినవనే రమతే యమునా.
సంతోషించిన మదనుని యొక్క ఒక అపూర్వమైన భావనంతా ఆవిడ పెదవుల్లో ఉందట. ఈ పెదవులతో నన్ను ముద్దాడుతూ ఉంటే నా మనస్సుకి ఎక్కడ లేని బ్రహ్మానందం కలుగుతున్నది. ఆయన పెదవులు ఎర్రగా ఉన్నాయి, ఆవిడ పెదవులు ఇంకా దొండపండుల్లో ఉన్నాయట. ఈ అధరామృతం ఆయన గ్రోలుతూ ఉన్నట్ట. ఇంతలో ఆవిడ కాటుకు వచ్చి ఆయన పెదవులకు తగిలిందిట. దాంతో ఎర్రగా ఉన్న పెదవులు కాస్త ఆయన పెదవులు నల్లగా మారి శ్రీకృష్ణుడి శరీరం అంతా ఆపాద పుస్తకం నల్లగా ఉందేమో అన్నట్టుగా ఉందిట. ఇంతలో ఆవిడేం చేసిందిట, శ్రీకృష్ణుడి యొక్క ముఖం మీద ప్రేమతో ఇలా గీతలు గీసిందిట. అది చూడడానికి ఎలా ఉంది, ఆవిడ కంటికి కాటుకుంది. ఆ కాటుకతోటి ఆయన బుగ్గల మీద ఏదో గీసింది. ఆయన ముఖం చంద్రబింబంలో ఉందిట. చంద్రబింబంలో ఉన్న ముఖంలో ఈ కాటుక మచ్చపడి చంద్రుడిలో మచ్చలా కనపడిందిట. మురగమివ రజనీకరే, చంద్రుడి యందు ఏముంటుంది, ఓ మచ్చ ఉంటుంది. ఆ మచ్చని చాలామంది లేడన్నారు, కొంతమంది కుందేలన్నారు. చంద్రుడిలో జంకని చిత్రీకరించినట్టుగా ఆవిడ మురగమద తిలకం అనగా కస్తూరి తిలకం ఆయనకి అంటించిందిట. ఆయనకి కస్తూరి తిలకం ఆయన శరీరానికి ముఖానికి అంటిస్తూ ఉంటే చూడడానికి చంద్రబింబంలో మచ్చలా ఉందట. ఆయనకి కస్తూరి తిలకం ధరించడం అలవాటు. నుదుట రాధాదేవి కస్తూరితో తిలకం తీర్చిదిద్దింది. ఆ కస్తూరి తిలకం తీర్చిదిద్దుతూ ఉంటే చూడడానికి ఎలా ఉందన్నమాట. ఆయన ముఖమేమో చంద్రబింబంలో ఉంటే అందులో జింక మచ్చలా ఉందన్నమాట. ఈ పరమ పవిత్రమైన రాధామాధవుల ప్రేమ దృశ్యం అంతా నేను ఒక మహాకావ్యంగా రాశాను. ఇది కవి రాజైన జయదేవుని గీతం. ఈ గీతం భక్తితో చదివితే అక్కడన్న దురితం వసతు, మాట వరసకు కూడా పాపం ఉండకుండా ఉండుగాక. కలియుగంలో శ్రీకృష్ణుడి చరిత్రని నేను భక్తితో గీతంగా రాశాను, ప్రేమ గీతంగా రాశాను. ఈ గీతం చదివినా, ఇతరులకు చెప్పినా, పాట పాడినా, లేక పాట రూపంలో రచించి ఇతరులకు ఇచ్చినా అటువంటి వాడి దగ్గర మాట వరసకు కూడా పాపం ఉండదు. కలియుగంలో ఉన్న ఈ దోషాలన్నీ తొలగిపోతాయి, పాపాలు తొలగిపోతాయి. ఇది కవిరాజైన జయదేవుని మాట, జయదేవుని మాట శ్రీకృష్ణుని మాట అని చిట్ట చివరిగా చెప్పుకున్నాడు ఆయన. అటువంటి ఎన్నెన్నో గీతాలు. ఇందులో శ్రీకృష్ణుడికి రాధకి సంబంధించిన శృంగార విశేషాలు ఉంటాయి, జీవాత్మకి పరమాత్మకి సంబంధించిన విశేషాలు ఉన్నాయి, యోగ విశేషాలు ఉన్నాయి, నవవిధ భక్తి మార్గాలు ఉన్నాయి, అనేక దివ్య మార్గాలు. ఎవడు ఏ భావనతో చూస్తే ఆ భావన ఉంటుంది. జీవుడు పరమాత్మ అనుకుంటే వాడు ముక్తి పొందుతాడు. కేవలం స్త్రీ పురుషుల శృంగారం అనుకుంటే అక్కడతో ఆగిపోతాడు వాడు. రాధామాధవుల యొక్క ప్రణయం, గోపికలతో శ్రీకృష్ణ పరమాత్ముడు విహరించినటువంటి అపూర్వమైన ఘట్టాలు, యమునా తీరములు, ఆ బృందావనం, అందులో ఉన్న అనేక లీలలు, అవన్నీ ఇందులో ఆయన తనదైన ఒక సొంత శైలిలో రాశాడు. అవి మనుష్యుల్ని కలియుగంలో రక్షిస్తాయి. మాట వరసకు కూడా కలి ప్రభావం ఆ వ్యక్తిలో రాదట. ఇది మీరంతా విన్నారు కదా, నా ఉద్దేశం శ్రద్ధగా విన్నారు. అందులో ఈ పూట జగన్నాథస్వామి యొక్క విశేషాలు విన్నారు, పాటలు విన్నారు, ఆయన చరిత్ర విన్నారు, ఆయన భార్య మళ్ళీ బతికినటువంటి ఘట్టం విన్నారు. ఇవన్నీ శ్రద్ధతో విన్నటువంటి వాడి శరీరంలో కలిపురుషుడు ప్రవేశించడు, అసలు దురితం ఉండదు, వాడు గ్యారంటీగా ముక్తి పొందుతాడు. అందుకే ఆయన ముందే చెప్పాడు ఆయన, యది హరిస్మరణే సరసమ్మనో యది విలాస కళాసు కుతూహలం మధుర కోమల కాంత పదావళీం శృణు సదా జయదేవ సరస్వతి. నీకు హరిస్మరణం చెయ్యాలి అని నీ మనస్సు అనుకుంటే, హరిస్మరణ మీద నీ మనస్సు లగ్నమై ఉంటే, ఆనందంతో లగ్నమై ఉంటే ఈ జయదేవుడు రాసిన పవిత్రమైన కఠినత్వము లేని కోమలమైన పదములతో కూడిన పాటలు విను అన్నాడు ఆయన. అందువల్ల అది మనం మళ్ళీ గుర్తుకు తెచ్చుకోనమాట. యది హరిస్మరణే సరసం మనో యది విలాస కళాసు కుతూహలం మధుర కోమల కాంత పదావళీ శృణు సదా జయదేవ సరస్వతీ జయదేవ సరస్వతీ. శృణు అంటే విను. దేన్ని? జయదేవ సరస్వతీ, జయదేవుడి కవిత్వం విను. సరస్వతి అంటే కవిత్వం అన్నమాట, సాహిత్యం.
ఎప్పుడు సదా ఎల్లప్పుడూ విను, ఎల్లవేళలా జయదేవుడు రాసిన ఈ పాటలు విన్నవాడికి తప్పక ముక్తి వస్తుంది అన్నాడు ఆయన. ఆయనకి నమ్మకం ఉన్నది, మనకి నమ్మకం ఉన్నది, అవునా? ధీర సమీరే యమునా తీరే వసతి వనే వనమాలి ధీర సమీరే యమునా తీరే వసతి వనే వనమాలి ధీర సమీరే గోపీ పీనపయోధర మర్దన గోపీ పీనపయోధర మర్దన చంచలకర యుగశాలి చంచలకర యుగశాలి ధీర సమీరే వసతి వనే వనమాలి ధీర సమీరే నామ సమేతం కృత సంకేతం నామ సమేతం కృత సంకేతం వాదయతే మృదువేణుం నామ సమేతం కృత సంకేతం వాదయతే మృదువేణుం బహుమనుతేనను తేతను సంగత పవన చలితమపి రేణుం బహుమనుతేనను తేతను సంగత పవన చలితమపి రేణుం ధీర సమీరే ధీర సమీరే రతి సుఖ సారే గతమభిసారే రతి సుఖ సారే గతమభిసారే మదన మనోహర వేశం రతి సుఖ సారే గతమభిసారే మదన మనోహర వేశం నకురు నితంబిని గమన విలంబనం నకురు నితంబిని గమన విలంబనం అనుసరతం హృదయేశం అనుసరతం హృదయేశం ధీర సమీరే యమునా తీరే వసతి వనే వనమాలి ధీర సమీరే శ్రీజయదేవే కృతహరిసేవే శ్రీజయదేవే కృతహరిసేవే భణతి పరమ రమణీయం శ్రీజయదేవే కృతహరిసేవే భణతి పరమ రమణీయం ప్రముదిత హృదయం హరిమతి సదయం ఆ ఆ ప్రముదిత హృదయం హరిమతి సదయం ప్రముదిత హరిమతి సదయం నమత సుకృత కమనీయం నమతు సుకృత కమనీయం ధీర సమీరే యమునా తీరే వసతి వనే వనమాలి ధీర
సమీరే యమునా తీరే వసతి వనే వనమాలి. గోవింద గోవింద. మరి మోహనరాగం ఇది కొంచెం నారాయణ మహేశ వైకుంఠపుర నివాస నారాయణ మహేశ నీలాంబుద ప్రకాశ నిజ భక్త హృదయవాస నీలాంబుద ప్రకాశ నిజ భక్త హృదయవాస నారాయణ మహేశ ఉరమందు సిరివసింప చరణములధర లసింప ఉరమందు సిరివసింప చరణములధర లసింప నిన్ను గొలుచు వారి కొరకు విచ్చేసినావు ధరకు నారాయణ మహేశ వైకుంఠపుర నివాస నారాయణ పద్మాకరగ్రహీత ధోత ప్రపంచభూత పద్మాకరగ్రహీత ధోత ప్రపంచభూత నాశితండ్రులోక కష్ట నాశితండ్రులోక కష్ట సద్భక్త భక్తి తుష్ట నారాయణ మహేశ వైకుంఠపుర నివాస నీలాంబుద ప్రకాశ నిజ భక్త హృదయవాస నారాయణ వైకుంఠపుర నివాస నారాయణ మహేశ వైకుంఠపుర నివాస. గోవింద గోవింద. గురు మహారాజ్ కి అక్షతాన్ ధవళాన్ దివ్యాన్. అది తీసుకెళ్ళండి తొందరగా. అక్షతలు తీసుకెళ్ళండి. రెండమ్మ రావాలి రావాలి. ఏం మాట్లాడదా బైకులో మాట్లాడుతానంటున్నా చెప్పచ్చు. దానికి చెప్పండి రామ్మా చెప్పమ్మా.